సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల బిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ హేమాత్ పంతు కొన్ని పూలు తీసుకొని బాబా దగ్గరికి ద్వారకామాయికి వెళ్తూ ఉంటాడు. మసీదులో బాబా ముందర ఒక వ్యక్తి పాదుతున్నాడు. అది ఏకనాథ్ మహారాజ్ గారు రచించిన గురు కృపాంజన పాయో మేరే భాయి అన్నది. గురువు కృపాయను అంజనము లభించెను, దాని మూలమున తన కండ్లు తెరుచుకొనబడినను, దాని తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను అన్ని చోట్లను సూచితని చెప్పుట ఆ పాట యొక్క అర్థం. అనేక పాటలుండగా బాబా భక్తుడకు ఔరంగాబాదు నివాసి ఈ పాట నేల పాడతాడు. ఇది సందర్భానుసారంగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాత్ పంతు ఆనాడానంతము రామనామ స్మరణచే కాలం గడుపనించిన వాడు కావున అతని మనోనిశ్చయము దృఢపరచుటకై బాబా ఈ పాట పాడి ఉండేనని చెప్పి అనుకొని హేమాత్ పంతు